ఏంటి ఇక్కడికి రమ్మన్నావు? మీకు బంపర్ ఆఫర్ ఇద్దామని. అవునా? అందుకైతే వేరే ప్లేస్ చూసేవాళ్ళం కదా. ఏయ్, ఏంటి గను నాకు గురి పెట్టావు? మిస్టర్ బెనర్జీ, ఇప్పుడు నీకు వీడియో చూపిస్తాను, చూసి ఎంజాయ్ చెయ్యి. దుర్మార్గుడా, నన్నే మోసం చేస్తావురా? ఎందుకురా ఇలా చేశావు? బెనర్జీ, నేను చెప్పేది విను. ఇదేదో గేమ్ ఆడుతుంది. నా మాట విను బెనర్జీ. ఏంట్రా నీ మాట వినేది? దుర్మార్గుడా, నువ్వు భూమి మీద ఉండకూడదురా. ఏంటి ఈ ఫ్రెండ్ని చూస్తున్నావు? నిన్ను చూసి పాపమని సానుభూతి చూపిస్తాడనా? నువ్వు చూసావే వీడియో, ఆ వీడియోలో ఉన్నదంతా ఈ ఫ్రెండ్కి తెలుసు, కానీ నీకు చెప్పలేదు, ఆపలేదు. పాపం, మీరంతా ప్రాణ స్నేహితులు కదా, అందుకే చెప్పలేదనుకుంటా. అంతేకాదు, నీ సెకండ్ వైఫ్ని కూడా అడిగాడట. ఏయ్ దుర్మార్గుడా, నన్నే మోసం చేస్తారా? ఏం చేస్తున్నావు? ఇది కావాలని రెచ్చగొడుతుంది, అర్థం చేసుకో. ఏంట్రా అబద్ధం? చూసింది అబద్ధమా? ఇక్కడున్నది అబద్ధమా? కూల్ డౌన్ మిస్టర్ బెనర్జీ. ఎందుకంత ఆవేశపడతావు? రమ్య, ఏం చేస్తున్నావు? ఏ, నీ పెళ్ళాన్ని వాడుకున్నాడనే కదా నీ స్నేహితుడిని చంపేశావు. ఆ విషయం తెలిసి కూడా నిజం చెప్పలేదనే కదా మరో స్నేహితుడిని చంపేశావు. మరి స్నేహితుడి కూతుర్ని కోరుకుంటున్నావు? నీకు మాత్రం బ్రతికే అర్హత ఎక్కడుంది? చచ్చిపోరా, చచ్చిపో. రమ్య, వద్దు రమ్య, రమ్య, చచ్చిపోరా. నీ ఆవేశం, అతని మీద నా ద్వేషమే నిన్ను పట్టించేలా చేశాయి. గదెట్లా మేడం? వాళ్ళని ఎలా చంపాలో పథకం ప్రకారం ప్లాన్ చేసింది. తన పథకం ప్రకారం పిలిపించి తన చేతికి మట్టి అంటకుండా వాళ్ళ ప్రాణాలు తీసేసింది. కానీ అప్పటికి కసి తీరక ఆవేశంతో వెనక్కొచ్చి వాళ్ళ నాన్నని చెప్పుతో కొట్టింది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్ అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,